ఈ తిథి ఉన్నా సరే ఏ తిథిలో మీరు పుడితే ఆ తిథికి సంబంధించినటువంటి మనస్సు యొక్క ప్రవర్తన. ఆ తిథికి సంబంధించినటువంటి అక్షరం బీజం ఏదైతే ఉంటుందో గురువు దగ్గర ఉపాసన తీసుకోవాలి. కైలీం అసలీం సకలలీం అనేటువంటి మంత్రము ఈ నిత్యులకు సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి షోడశి అయినటువంటి మహావిద్య. మోడర్న్ ఏజ్లో ఇంగ్లీష్లో చాలా సులభంగా ఉండడానికి రెగ్యులర్గా మీరు ప్రేయర్ చేసుకోవడానికి ఒక్కొక్క తిరిగి ఒక్కొక్క కనెక్షన్ ఉండేటటువంటి అద్భుతమైనటువంటి ప్రేయర్ మనం ఉద్ధరింపజేసేటటువంటి మాస్టర్ శ్రీ గారు ఇచ్చారు. అదే మనం ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఆ ప్రేయర్ చేసుకుంటున్నాం. దిడ్డి అమావాస్య. అమావాస్య నాడు ఏమేంటుంది? మనస్సు ఉండదు సార్. సూర్యుడు ఆత్మ, మనస్సు అమ్మవారు లేక మనస్సు, చంద్రుడు భూమి భౌతికమైన శరీరం మన ఎగ్జిస్టెన్స్. చంద్రుడు సూర్యుడు భూమికి మధ్యన ఉండేటటువంటి గతి వల్ల తిరగటం వల్ల గతి అంటే క్రమగతి గతి అంటే మూమెంట్ వల్ల తిథులు నమాజ్ నాడు ఏదవుతుంది? సూర్యుడు చంద్రుడు పోతారు జాతకం వస్తుంది. పౌర్ణమి నాడు ఒకరికొకరు ఎదురుగా చూసుకుంటే హ్యాపీగా. ఈ మధ్యలో నేను ఇచ్చిన గుర్తుంటాను. ఇచ్చిన పేరేంటి? పాజ్యనాడు కామేశ్వరి బహుమాలి నక్షత్రం నా పేరుంటే ఆ మంత్రమును కానీ ఆ నక్షత్రమును పుట్టినటువంటి వారు ఆ నిత్యాదేవతను ఉపాసన చేస్తే దాని చిరశక్తి. ఇవన్నీ ఎందుకంటే అన్నీ నేను చేసేస్తానంటే అమ్మవారి యొక్క దర్శనం పెట్టారు. షోడశి అయినటువంటి అమ్మవారు దర్శనమిస్తారు. ఈరోజు హోమం చేస్తున్నప్పుడు 18 అడుగుల ఎత్తు మీద అమ్మవారు చేస్తున్నప్పుడు కట్టుకుని సూక్ష్మమైనటువంటి శరీరం నిలబడి అవుతూ ఉన్నారు. వచ్చిన వాళ్ళంతా అవుతూ ఉన్నారని బ్లెస్ చేస్తున్నారని లెక్క. కట్టిన హోమంలో ఉన్నారు. స్వామీజీ చూశారు, నన్ను చూస్తారు ఎట్లా ఉన్నారు. 10వ అధ్యాయం చదువుతుండగా కట్టింది. అక్కడ ఉంటుంది, మనకు కనిపించింది అంతగా. 60 సంవత్సరంలో వ్యాపించడం దగ్గరకు వచ్చి మనకి బ్లెస్ చేయడానికి అప్పుడు వస్తుంది. పొద్దు నుంచి మనం ఏకాపం చేస్తాం 24 గంటలు. అమ్మవారిని మీరు చూడవచ్చు, ఎవరికైనా దర్శనం జరగవచ్చు, ఏదైనా జరగవచ్చు. ఇది క్రాస్ అవ్వడం కోసం మాస్టర్ గారు ఇచ్చినటువంటి అతి సులభమైనటువంటి ప్రేయర్ దిడ్డి అమావాస్య. అమావాస్య కాబట్టి మనస్సు ఉండదు, సూర్యుని దగ్గర ఉండిపోతుంది కాబట్టి ఆత్మతత్వమునకు భౌతిక శరీరము లోంచి ఆత్మలోకి ప్రవేశించగలిగేటటువంటి భౌతిక స్థితిలో ఉన్నా సరే ధ్యానం చేస్తుండేటప్పుడు డీప్గా లేరు. ఈ ఎక్స్పీరియన్స్ రోజులో ఎప్పుడు వస్తుందంటే అర్ధరాత్రి డీప్. యోగి అయినటువంటి వారికి డీప్ అనేది మెలకువగా ఉండగా వస్తుంది. సమాధి స్థితి ఉండేటటువంటి యోగి మనస్సును పనిచేస్తారు. మనస్సు పనిచేయనటువంటి స్థితి ఎవరికైనా ఉంటుందంటే మీకు ఎవడైనా తెలుసు, ఎవడైనా మీరు అడగవచ్చు. నేనే నా గురువు ఇచ్చినటువంటి ఆశీర్వచనం 72 నవంబర్ నెలలో ఉపదేశం చేశారు. అది వెళ్తున్న తర్వాత నా మనసు ఆలోచన ఉండదు, పని ఉంటుంది, మాత్రం జమ చేసుకుంటాం లేదా చదవబోతాం. వాళ్ళ వాడిలాగా వీళ్ళు అలా గోక్కుని ఆలోచించుకుంటాం ఉండవు. అంతే ఆయన పాదములు ఎందు ఈ చర్మం ఒలిగించి పెట్టి ఆయన చెప్పులుగా తొక్కినా కూడా అనేక జన్మలు అలా తీరదు. అటువంటి అనుగ్రహం ఆయన ఇచ్చినట్టు మనసు నాకు ఆలోచన ఉండదు. ఎవడొచ్చినా నాకు ఒకలాగే అనిపిస్తుంటుంది. తిట్టి ఏదో గౌరవ చెప్తుంటే నాకు అలాగే అనిపిస్తుంటే, ఎవడ ఏదైనా ఒకలాగే అనిపిస్తుంది. అది అయిన తర్వాత ఆ క్షణమంతా మరి అది ఉండడం ఇష్టం. పీక్కోవడం లాక్కోవడం అదేం ఉండదు. సగం మంది ఈ పీక్కోవడం లాక్కోవడంలో వాళ్ళ జీవితం అంతా వెళ్ళిపోతుంది సగంగా లేకుండా. అంచేత అమావాస్య నాడు సులభముగా చూపిస్తుంది. చాలా మనం చూసుకుంటాం. అర్ధరాత్రి ఏదో నిద్రలో మైండ్ ఉండదు కాబట్టి తెలియదు, కానీ
మెలకు ఎందు మనస్సు లేకుండా చేయగలిగేటటువంటి స్థితి డీప్ అనేటువంటి పేరు. యాక్సిస్ రేంజ్ అవర్స్. పద్యం నాడు ఫస్ట్ టైం అరేంజ్ అవుతాయి. ఇందాక నేను చెప్పినటువంటి కథ కానీ మీరు ఉంటే అమ్మవారు ఐవాళ్ళకి వచ్చిన తర్వాత ప్రోగ్రామ్ తీసుకున్న తర్వాత మొదటిసారిగా అమావాస్య నుంచి బయటకు వస్తూ పట్టింది. ఆ రోజు అక్కడి నుంచి ఆ మంత్కి సంబంధించిన ప్రోగ్రామ్ అంతా కూడా అవర్స్లోకి అడ్జస్ట్ అయిపోయింది. ఎక్స్ రేంజ్ అవర్స్ అర్థమైపోతుంది. ఇందులో అర్థం కానటువంటిది ఏం లేదు. ఆల్ ఓవర్ యాక్సెస్. అంచేత ఏం చేయమంటారంటే అమావాస్య ఎవరితో తగులు పెట్టుకోకుండా అన్నారు. ఎవరితో తగులు పెట్టుకుని ఏదైనా కానీ వరపని చేస్తే మళ్ళీ దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి ఎన్నాళ్ళు పడుతుంది? 30 రోజులు పడుతుంది. మళ్ళీ అమావాస్య వచ్చారు న్యూట్రలైజ్ చేయలేదు. ఇది అమావాస్య నాడు కాముగా ఉంది, కుర్చీ తరపుడు ఇచ్చుకుని ఇంటి ఏదో జపం చేసుకుని వీలైతే ఆఫీసుకి తీసుకుంటే ఎగ్గొట్టించి మనం ఎగ్గొట్టినా సరే జీతం ఇస్తాడు అనుకునేటువంటి ఆఫీస్ ఉంటే ఎగ్గొట్టింటారు. లేకపోతే ఎంత మినిమం వర్క్ ఉంటుందో ముందు రోజుల్లో అరేంజ్ చేసుకుని ఆ రోజు మినిమం వర్క్ ఉండేటట్టుగా రెస్పాన్సిబుల్గా నేను చేసి దినం మాట్లాడాలి. నో ఫీస్టింగ్, నో ఫాస్టింగ్ అని చెప్పండి. అది లఘువైనటువంటి ఆహారం తీసుకో. అమావాస్య నాడు కానీ దైవ సన్నియంగా కానీ ఎక్కువ గడపడానికి కానీ ప్రయత్నం చేస్తే ఆ మంత్ కంఫర్టబుల్ ఉంటుంది. మీరు పుట్టినప్పుడు ఉండేటటువంటి చంద్రుడు ఎక్కడ ఉంటాడో వాడి మీదకి సూర్యుడు వెళ్ళేటటువంటి రోజు సంవత్సరానికి ఒకసారి వస్తుంది. ఒకరోజు వస్తుంది. అది నీ పర్సనల్ అమావాస్య. చంద్రుడు ఎక్కడ చోట ఉంటాడు కదా, చిత్త నక్షత్రం, బొంగ నక్షత్రం అంటుంటారు. ఆ నక్షత్రం అనేది సూర్యుడు చిత్రంలోకి వచ్చినటువంటి కార్తీక కానీ చిత్త కార్తీక, ఆర్ధ కార్తీక, కార్తీక్ అనేటటువంటి సూర్యుడు ఎక్కడ ఉంటాడో దాని కార్తీక్. సో సూర్యుడు ఆ నక్షత్రం మీద పెడుతున్న 13 రోజులు ఇంపార్టెంట్. సంవత్సరం 13 రోజులు అలాంటప్పుడు 20 యాగాలకు వచ్చాము. ఆ 13 రోజులు ఉంటుంది. ఆ వచ్చిన అమావాస్య కామగా ఉండి మీరు దైవధ్యానం ఉన్నారు ఒకటి ఇటువంటి ప్లేస్కి వచ్చి వెళ్ళిపోయారు ఒకటి ఇయర్ మొత్తం ఇష్టం ప్రోగ్రామ్ పెద్ద పెద్ద కంపెనీలు పెట్టారు. ఒకటి కంపెనీలో బోర్డు ఒక డైరెక్టర్స్ కోసం మాట్లాడుకుంటారు. మునిగాయి అనుకున్నాను అక్కడ వాటి చేయడం ఇది అయిపోవడం కంపెనీ లేకపోతే మునిగిపోవడం రాంగ్ డెసిషన్ తీసుకుంటాం. బాగుంటే ప్రాస్పర్ అవ్వడం ఇలా జరుగుతూ ఉంటుంది. సేమ్ థింగ్ హ్యాపన్స్ విత్ యువర్ మైండ్. ప్రతి అమావాస్య నాడు ఎంత కాముగా మీరు ఉండగలరు, ఎంతసేపు ప్రాణాయామం చేయగలరు. ప్రాణాయామం అంటే గాలి పీల్చిన వల్ల దాని ఏదో మైండ్ పెట్టరు. ఎంతసేపు వీలైతే అంతసేపు కుంభకాలు వేసుకెళ్ళి నా బొంద ఏం చేయగలరు. ప్రాణాపాయం పుట్ యువర్ మైండ్ అండ్ బ్రెత్ యాజ్ మచ్ టైమ్ యాజ్ పాసిబుల్. దైవ నామం తీసుకున్నారు. అన్నిటికంటే అపరమైన యో వేదాలు స్వరూప వేదాంతే చక్రతిష్ఠిత తస్య ప్రకృతి వేదం ముందు తర్వాత భగవంతుని నామే తీసుకోవాలి. ఆ నామం వల్లే మనం బతుకుంటాం. ఆ నామమే మనం ఉన్నామని చెప్తూ ఉంటుంది. దానినే ఓంకారం అయితే పిలుస్తారు. ఓంకారాన్ని ఉచ్చరించి ఆ రోజు ఎంతసేపు వెనకెళ్తే అంతసేపు ఉండాలి. నేను భౌతిక లోకంలో మనస్సు పనిచేయనటువంటి స్థితిలో ఉంటుంది కాబట్టి రేపు మనసును కానీ మీరు తీసుకురాగలిగితే పాడ్యం నాడు యాక్సెస్ అరేంజ్ అవర్స్ అయిన తర్వాత హయ్యర్ బ్రిడ్జ్ బిగినది. పీనియల్ గ్లాండ్ అండ్ పిట్యూటరీ బాడీ అని 2 ఉంటాయి. 95% హ్యూమానిటీలో పనిచేయాలి. మోడర్న్ మెడిసిన్ అది ఏం చేస్తాయి పెట్టింది. ఇంత మోడర్న్ సైన్స్ ఇస్ నాట్ had a stature to prepare themselves to understand this. ఇంకా భౌతిక లోకంలో కొట్టుకు వస్తూ ఉన్నారు. ఆజ్ఞాచక్రం అనేటువంటి చక్రము దగ్గర